మనసుకి చాలా బాధగా ఉంది. దీపక్‌తో కాసేపటి పరిచయం అయినప్పటికీ చాలా మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకు అతని గురించి ఆలోచిస్తుంటే టైం కూడా తెలియడం లేదు. దీపక్ ఫ్రెండ్ రాకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లోనే ఉంది. ఒక రోజు తర్వాత కాల్ చేశాను. అయినా కలవలేదు. మరుసటి రోజు సమయం ఉదయం 9 అవుతుంది. ఆ రోజు ఎందుకు సూర్యుడింకా బయటకు రాలేదు? వాతావరణం కాస్త చల్లగానే ఉంది. స్టెప్స్ దిగి గేట్ ఓపెన్ చేయగానే నా కళ్ళ ముందు దీపక్ ఉన్నాడు. అతని వెనుక నుంచి సూర్యుడు బయటకి వచ్చాడు. సూర్యకాంతం నా కంటనే గుచ్చుకున్నాయి. కానీ నేను దీపక్ని అలానే చూస్తూ ఉండిపోయాను. తెల్లగా, అందంగా ఎంత బాగున్నాడో! నా దృష్టి అతనికి తగిలేలా ఉంది. అనుకోని 2 అడుగులు ముందుకు వేసి, ఏ దీపక్, నువ్వేంటిక్కడ అని అడిగాను. నా ఫోన్ పాడైపోయింది. రాకేష్ వచ్చాడు. కానీ వాడి ఫోన్ ఆ రోజు నైట్ హాస్పిటల్లో మర్చిపోయాడు. తర్వాత అది దొరకలేదు. నేను కాస్త నడవడానికి 2 డేస్ పట్టింది. సో లేవగానే నిన్ను చూడాలి అనిపించి రాకేష్కి కాల్ చేశాను. ఇప్పుడే ఇక్కడే దిగబెట్టి వెళ్ళాడు. సో నీకోసం ఆ చెట్టు పక్కన దాక్కున్నాను. అతని మాటలకి ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదు. లేవగానే నా కోసం వెతుక్కుంటూ వచ్చాడు. నా మీద అతనికి ఎంత ఇష్టం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదులే, కానీ ఈరోజు నువ్వు చాలా బాగున్నావు దీపక్. నీకు వైట్ షర్ట్స్ చాలా బాగుంటాయి. నీ ముందు నేనెంత చెప్పు. ముక్కు పుడక, చెవులకు రింగ్స్, అందమైన ముఖం. అబ్బా, ఏంటి నువ్వు మరీ ఇంత అందంగా ఉన్నావు? నువ్వు అలా పొగిడేస్తుంటే నాకు ఏదోలా ఉంది. ప్లీజ్ అలా పొగడొద్దు. నిజంగా ఓ తెలుగింటి అమ్మాయిలా చాలా చక్కగా ఉన్నావు. నిజంగా ఈ గ్రీన్ కలర్ చీరలో అద్దిరిపోయావు. థ్యాంక్ యూ. సరే, నువ్వు ఎక్కువగా చీరలు కట్టుకుంటావా? అలా ఏం కాదు, ఈరోజు గుడికి వెళ్దామని కట్టుకున్నాను. నాకేమనిపిస్తుందో తెలుసా? నేను వస్తున్నా కాబట్టే నా కోసం కట్టుకున్నావు అనిపిస్తుంది. అలాగే అనుకో అని చిన్నగా నవ్వేశాను. నీలో ఏదో తెలియని వింత ఆకర్షణ ఉంది శ్రావ్య. లేకుంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చేవాడినే కాదు. నాలోనా ఆకర్షణ? అదేం లేదు. బహుశా మైండ్ పనిచేయట్లేదు కావచ్చు నీకు. అందుకే వచ్చావు. ఏంటి అంత మాట అనేసావు? నిన్ను చూసినప్పటి నుండి నాకు మైండ్ సరిగా పనిచేస్తుంది. బాబు, జోక్గా అన్నానులే కానీ గుడికి వెళ్దామా? మీ అమ్మాయి మాట కూడా సరిగ్గా కంప్లీట్ చేయనివ్వరే. అయ్యో, వర్షం మొదలైంది, పద పద అంటూ ఆ మాట అక్కడితో డైవర్ట్ చేసి గుడిలోకి కాస్త తడిసి వెళ్ళాము. దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. కానీ దీపక్ మాత్రం నన్నే ఎక్కువగా చూస్తున్నాడు. బాగా నచ్చినప్పటికీ కాస్త ఇబ్బందిగా అనిపించింది. బాబు, దేవుడి కోసం వచ్చాం కదా, సో దేవుడికి ముఖం చూడు. అయ్యో రామా, ఇదెక్కడ అన్యాయం అండి. నేను దేవుణ్ణేగా మొక్కుకుంటున్నాను. చాలే, నేను నిన్ను చూసా, నువ్వు నన్నే చూస్తున్నావు. మీ అమ్మాయికి లోపల కూడా కళ్ళు ఉంటాయి కావచ్చు. అందుకే మీరు కళ్ళు మూసుకున్నా నేను ఎక్కడ చూస్తున్నాను అని కనిపెట్టేశారు. అతను అలా అనేసరికి నాకు గట్టిగా నవ్వు వచ్చింది. కానీ నవ్వు మనసులో దాచుకొని ముఖం మీద కోపం తెచ్చుకున్నాను. దాంతో దీపక్ అందరు దేవుళ్ళను మొక్కుకునే వరకు ఒక్కసారి కూడా చూడలేదు. కాసేపు గుళ్ళో కూర్చున్నామని అలా కూర్చున్నాము. దీపక్ నా వైపు అస్సలు చూడటం లేదు. చిన్నపిల్లల మాదిరి ముఖం మార్చుకొని ఉన్నాడు. 10 నిమిషాలు సైలెంట్గా ఉన్నాము. బయట చల్లగా వర్షం పడుతుంది. ఇంకా తగ్గలేదు. ఏంటి బాబు, మరి ఇంత సైలెంట్ అయిపోయావు అని అన్నాను. సైలెంట్గా ఉంటే ఉన్నావంటారు, చూస్తే చూసామంటారు. మరి ఏం చేయాలి? కనిపించావు కానీ నువ్వు మరీ సైలెంట్ ఏం కాదు. సరే, ఐఎమ్ సారీ. మరి వచ్చినప్పటి నుండి అలా నన్ను చూస్తుంటే నాకు ఇబ్బంది అనిపించదా? మరి బయట చూస్తే ఓకేనా? చూడు, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. కొడతా. అవునా? అయితే కొట్టు. ఇదంతా చూసి నాకు ముచ్చటేసింది. కాసేపు నవ్వుకున్నాం. దేవుడి సన్నిధానంలో కూర్చున్నాం. ఎందుకో బయటికి వెళ్ళాలి అని అనిపించలేదు. అవును దీపక్, దేవుని ఏం కోరుకున్నావు? నా మనసుకు నచ్చింది ఒకటే, నా పక్కనే ఉంది. అది సొంతం కావాలని కోరుకున్నాను.
నీ పక్కన ఉందా? ఏంటది? దేవుడికి తెలుసులే, నాకు ఇచ్చేస్తాడు. దీపక్ మాటలు నాకు అర్థమవుతున్నా ఎందుకో అర్థం కాలేదన్నట్లు నటించేశాను. సో దీపక్ ఎక్కడ జాబ్ చేస్తాడో నేను తెలుసుకోవచ్చా? ఎందుకు తెలుసుకోకూడదు? నేను బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ని. వెరీ నైస్. నేను సాఫ్ట్వేర్ ఇన్ఛార్జ్. వెరీ గుడ్. సో నా ఫ్యామిలీ విజయవాడలో ఉంటారు. మరి మీరు? మా నాన్న కరీంనగర్లో ఉంటారు. సరే కానీ నీకు ఆంధ్ర తెలంగాణ అని భేదాలు లేవు కదా దీపక్? అయ్యో మనం మనుషులం, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఆంధ్ర తెలంగాణ అనేవి అన్ని రాష్ట్రాల్లాగే ఇవి 2 రాష్ట్రాలు అంతే. చాలా తక్కువ మంది మాత్రమే మనుషుల్ని మనుషుల్లా చూస్తారు. అందులో దీపక్ కూడా ఉన్నాడనిపించింది. అక్కడి నుంచి నన్ను రూమ్లో వదిలిపెట్టి నెంబర్ తీసుకొని దీపక్ ఇంటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా 4 గంటల తర్వాత ఫోన్ చేశాడు. హలో శ్రావ్య, నా ఫోన్ కోసం వేచి చూస్తున్నావా? లేదు, చూడట్లేదు అని అబద్ధం చెప్పి నవ్వుకున్నాను. అవును, ఇంకా నువ్వు నా ఫోన్ కోసం చూస్తున్నావు అనుకొని కంగారు పడిపోయాను. అయ్యో పర్లేదు దీపక్. సరే రేపు ఈవినింగ్ ఏముంది? మామూలే, కానీ అమీర్పేట్లో ఉన్న మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేద్దాం అనుకున్నా. నీకు ఓకేనా? నేను కూడా అదే అడుగుదాం అనుకున్నా శ్రావ్య. సరిగ్గా మరుసటి రోజు బయలుదేరే టైంకి వర్షం పడుతుంది. కారులో వచ్చి హార్న్ చేశాడు. ఇప్పటికే రెడీ అయిపోయి ఉన్నాను కాబట్టి నెమ్మదిగా కారులోకి దూరాను. దీపక్, మనం కలిసినప్పుడల్లా ఈ వర్షం మనతో పాటు ఉంటుంది కదా. నాకు విచిత్రంగా అనిపిస్తుంది, కానీ నిన్ను కలిసినప్పుడు ఈ వాతావరణం ఎంత హాయిగా ఉంటుందో నా మనసు కూడా అంతే హాయిగా ఉంటుంది. ఎందుకంత హాయిగా ఉందో తెలుసుకోవచ్చా శ్రావ్య? కొన్నింటికి నేను జవాబు చెప్పలేను దీపక్ అంటుండగానే రెస్టారెంట్ వచ్చేసింది. కార్ దిగగానే ఓ పెద్ద ఉరుము శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. నాకు భయంగా అనిపించి దీపక్ చేయి పట్టుకున్నాను. దీపక్ నన్నే చూస్తూ ఉండిపోయాడు. అలా చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరం ఫుల్గా తిన్నాము. చాలాసేపు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాము. నన్ను రూమ్ దగ్గర దిగబెట్టి తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దీపక్ నా వర్క్ బిజీ వల్ల కలవడం కుదరలేదు. టైం దొరికితే ఫోన్లో మాట్లాడుకోవటం. దాదాపు 2 వారాలు దీపక్ని చూడలేదు. చూద్దామనుకున్నా నాకు టైం కుదరలేదు. తను కాస్త బాధపడేవాడు తప్ప కోపగించుకునేవాడు కాదు. మధ్యలో ఓ రోజు రూమ్ దగ్గర కలిశాడు. కాసేపు మాట్లాడాడు. నేను కూడా ఆఫీస్కి కొత్త ప్రాజెక్ట్ వల్ల నీకు టైం ఇవ్వలేకపోతున్నాను అని చెప్పాను. అందుకు దీపక్ అర్థం చేసుకొని, పర్వాలేదు, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడే కలుద్దామనేవాడు. కానీ రోజుల్లో కనీసం 1 గంట 2 గంటలు మాత్రం ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడేవాడు. వర్క్ ప్రెషర్లో ఉన్నానని ధైర్యం చెప్పేవాడు. ముఖ్యంగా ఎక్కువ స్ట్రెస్ కాకుండా టైంకి తినమని చెప్పేవాడు. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి కాసేపు మాట్లాడమని చెప్పేవాడు. ప్రేమ పెరిగిపోయింది. అతను చూపించే ప్రేమకు, కేరింగ్కి నా మనసును ఆపుకోలేకపోయేదాన్ని. అనుకోకుండానే దీపక్కి దగ్గరైపోయాను. తను కూడా నాకు బాగా దగ్గరయ్యాడు. అతని మాటలు, అతని విధానం నాకెంతో నచ్చేవి. ముఖ్యంగా తన ఇంట్లో మనిషిలా చూసుకునేవాడు. 3 నెలల తర్వాత ఆఫీస్లో టీమ్ లీడర్ పొజిషన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీపక్ నాకంటే ఎక్కువ సంతోషపడ్డాడు. అందరికీ పార్టీ ఇస్తున్నానని చెప్పి దీపక్ని కూడా రమ్మని చెప్పాను. దీపక్ ఇంకా ఇంటికి రాలేదు. అప్పుడు నేను ఫోన్ చేశాను. దీపక్, ఏంటి నువ్వు ఇంకా రాలేదు? మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు. ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలా అబ్బాయిలా? బాబు, నాకు అబ్బాయిలో ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మరి పార్టీ ఇచ్చే అంతా ఎవరు లేరు, కానీ అమ్మాయిలే ఉన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు. ఒక్క అబ్బాయి కూడా లేకుండా నేను వచ్చి ఏం చేయను? మీ ఫ్రెండ్స్కి సైట్ కొట్టాలా? ఓవర్ చేయకు. నీకు నేను ఉన్నా కదా, వచ్చే. అలా అయితే ఇదిగో ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తాను అన్నట్లుగానే 10 నిమిషాలకి రూమ్కి వచ్చాడు. సోఫాలో కూర్చున్నాడు. నా 9 మంది ఫ్రెండ్స్ని పరిచయం చేశాను. జస్ట్ వాళ్ళకి హాయ్ చెప్పి ఫోన్లో తల దూర్చాడు. దీపక్ ఏంటి మరీ మొహమాటం పడుతున్నాడు అని నా ఫ్రెండ్ కుమారి అన్నది. అసలు దీపక్ రాను అన్నాడు. నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. సరే వాటర్ తాగుతాడేమో అడిగి రావే అని కుమారిని పంపించి నేను వంట రూమ్లో కాఫీ రెడీ చేస్తున్నాను. దీపక్ ఏమో వాటర్ తాగుతారా అని అడగగానే నాకు అలవాట్లేదు అని అన్నాడు.
అంతేకాకుండా నా ఫ్రెండ్స్కి కూడా చెప్పింది. వాళ్ళు కూడా గట్టిగా నవ్వుకున్నారు. బాబు దీపక్, వాటర్ అలవాటు లేదంటున్నావు, మరి స్నానం చేస్తావా లేదా అని దీపక్ని ఆట పట్టించారు. నాకు బాధ అనిపించి, ఊరుకోండి దీపక్ ఏదో ఫ్లోలో అనేశాడు అని అనేశాను. అందరం తినడానికి కూర్చున్నాం. నా ఫ్రెండ్ అంజలిని బిర్యానీ తింటూ మధ్యలో వాటర్ అడిగాడు. పక్కనే ఉన్న కుమారి తెచ్చింది. అయ్యో, నాకు వాటర్ కావాలని దీపక్ అన్నాడు. దీపక్, నీకు వాటర్ అలవాటు లేదు కదా, వాటర్ ఇవ్వకుండా కూల్ డ్రింక్ ఇచ్చారు. నేను కూడా సైలెంట్గా ఉండిపోయాను. దీపక్ కూల్ డ్రింక్ తాగుతుంటే మళ్ళీ అందరూ నవ్వుకున్నారు. అందరం తినేసాం. దీపక్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి షింక్ దగ్గరికి వెళ్ళగానే అంజలి ఆపి, దీపక్ కూల్ డ్రింక్ తీసుకో, దీంతో హ్యాండ్ వాష్ చేసుకొని నవ్వేసింది. అందరితో పాటు నాకు నవ్వొచ్చింది. అసలు ఈరోజు దీపక్ లేకుంటే నా ఫ్రెండ్స్ ఇంత నవ్వుకునేవారు కాదు. కాసేపు అందరం అలా కూర్చున్నాం. అవును, ఎందుకు వాటర్ అలవాట్లేదో అని అడిగాను. అంజలి ఈసారి పెద్దగా నవ్వకుండా నెమ్మదిగా అడిగింది. నేను ఫోన్లో నీలమైపోయాను. నేను కాఫీ టీ తాగను. సో మామూలుగా ఎక్కడికైనా వెళ్తే టీ కాఫీ అంటారు కదా అనుకొని అలా అనేశాను అని చాలా క్యూట్గా చెప్పాడు. అతను అలా చెప్తుంటే నాకు ముద్దు పెట్టుకోవాలనిపించింది. అందరం మళ్ళీ గట్టిగా నవ్వుకున్నాము. అందరూ వెళ్ళిపోయారు. దీపక్ కూడా వెళ్ళొస్తాను అని బయలుదేరాడు. నిన్ననే మెసేజ్ పెట్టాడు, నా వల్ల మీ ఫ్రెండ్స్ ఇబ్బంది పడ్డారా? అదేమీ లేదు, చాలా మంచివాడివి అని అందరూ మెచ్చుకున్నారు. మరి అంజలి అయితే పెళ్లి చేసుకుంటాను అంటుంది. అవునా, అయితే చేసుకోమంటావా? హే అని అన్నాను. నెక్స్ట్ డే ఒకరోజు దీపక్ని కలుస్తాను అని చెప్పకుండా అతని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. బ్యాంక్లో దీపక్ లేడు. బ్యాంక్ పక్కన ఉన్న కేఫ్లో కనిపించాడు. దీపక్ పక్కన ఒక అమ్మాయి ఉంది. అతని భుజంపై వాలి ఏడుస్తుంది. అతను ఆమెను ఓదారుస్తున్నాడు. ఏడవకు, ఊరుకు అని బ్రతిమాలాడుతున్నాడు. అన్నిటికీ నేను ఉన్నాను అని భరోసా ఇచ్చాడు. అది చూశాక నాకు ఏడుపు వచ్చింది. దీపక్ నన్ను మోసం చేస్తున్నాడా అని అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయాను. దీపక్ మోసం ఏమైనా చేస్తున్నాడా అండి? మిగిలింది పార్ట్ 3లో కంటిన్యూ చేద్దాము. మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.